నమస్తే. చాలామంది ఏదైనా ఫంక్షన్‌కెళ్ళొచ్చినా, కాస్త పెళ్ళిళ్ళకెళ్ళొచ్చినా, కొంచెం నలుగురిని కలిసినా, దిష్టి దోషాలు చాలా తొందరగా తాకుతాయి వాళ్ళకి అని అంటూ ఉంటారు. అయితే మీకు దాని మూలాన ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గనక గొడవలవుతూ ఉన్నప్పుడు, అటువంటప్పుడు చేసుకునే ఒక చక్కటి చాలా ఈజీ రెమెడీ చెప్తానండి. చూడండి, నార్మల్‌గా మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆరతి మీరు భగవంతుడి దగ్గర వెలిగిస్తూనే ఉంటారు. బట్ ఇంటి మొత్తానికి కూడా కొంచెం చిటికెడు కర్పూరం వేసి కాస్త బిర్యానీ ఆకులతో పాటు కలిపి ఒకటి 2 బిర్యానీ ఆకులు, కొంచెం కర్పూరం చిటికెడు, కాస్త ఒక చుక్క నెయ్యి ఏదైనా ఒక గ్లాస్ బౌల్‌లో వేసేసి దాన్ని వెలిగించేసి ఇంటి మొత్తాన్ని కనుక తిప్పినట్లయితే ఇంట్లో ఉన్న ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ అయినా సరే, ముఖ్యంగా ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు కానివ్వండి, నలుగురు వచ్చి వెళ్ళినప్పుడు కానివ్వండి, అంటే వాళ్ళని మనం శంకించట్లేదు. రకరకాల స్థితులు, రకరకాల పరిస్థితులు, రకరకాల గతులు. సో, కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని గబుక్కున ఒక్కొక్కసారి వాళ్ళెంత పాపం కష్టపడి అంటే రోజంతా కాస్త ఏదైనా బిజీగా ఉండి అలసటతో వచ్చుంటారు. మొహమాట పడుతూ. అంతే కదా! సో, ఆ అలసటలు కూడా మనకి తగలకుండా అలా చేయొచ్చు. అంతేగాని ఇక్కడ ఎవ్వరు చెడ్డవారు అని ఉద్దేశించి అనడం లేదు. ఓకే. సో, చక్కగా మీరు ఆ రకంగా గనక చేసినట్లయితే నెగెటివ్ ఎనర్జీ అనేది ఉష్ పటాక్ అయిపోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్.